అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను సాసా యాక్టివిటీ ఉంది కదండి, ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనమైతే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాక్టివిటీ అయితే మనం మన ఫోన్లో సబ్మిట్ చేస్తాం కదండి డేటా అంతా. సో దానికి రిలేటెడ్గా ఈరోజు అయితే నేను మీకు చూపిద్దామని ఒక వీడియో అయితే తీస్తున్నానండి. మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా, అందులో మనము సాసా యాప్ని అయితే టచ్ చేయాలండి. వన్స్ సాసా యాప్ని టచ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇలా అయితే ఎనదర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంటర్ యూజర్ ఐడి అండ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, మన సెంటర్కి సంబంధించిన యూజర్ ఐడి అండ్ మన సెంటర్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఇక్కడ క్యాప్చర్, ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి కదండి, దీన్ని యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడము, వాళ్ళు అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనము లాగిన్ అవుతామండి. లాగిన్ అయిన తరువాత నెక్స్ట్ మనకి ఎనదర్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈరోజు మనకి ఇచ్చిన యాక్టివిటీ వచ్చేసి థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనమాట. సో ఎవ్రీ మంత్ కూడా మనకి థీమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఈ మంత్లో మన థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనము నాట్ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది. సో మనం సబ్మిట్ చేస్తే ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుందండి. ఇప్పుడు మనం సబ్మిట్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి. సో మనం ఏం చేయాలి, దీన్ని కనుక పైకి మూవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్టార్ట్ సాసా యాక్టివిటీ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, స్టార్ట్ సాసా యాక్టివిటీ. సో దాన్ని మనం టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేసిన తర్వాత మనకి ఎనదర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, మనం చేసిన యాక్టివిటీ ఈవెంట్లో మనకి ఎంతమంది అయితే వచ్చారు అనేది వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ వేస్తామండి. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరంటే ప్రజాప్రతినిధులు, ఎవరైనా ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేశారా, పార్టిసిపేట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఎస్ అని టచ్ చేస్తామండి. ఎస్ని కనుక టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎనదర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి డిజిగ్నేషన్ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న యారో, దీన్ని కనుక టచ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, హానబుల్ చీఫ్ మినిస్టర్, హానబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానబుల్ మినిస్టర్, హానబుల్ ఎంపీ, హానబుల్ ఎమ్మెల్సీ, తర్వాత హానబుల్ ఎమ్మెల్యే, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత అదర్స్ ఆఫీసర్స్. ఇలా ఎవరైతే మనం చేసిన యాక్టివిటీలో ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసినట్లయితే మనము ఎస్ అని టచ్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క కేటగిరీని వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ని మనం ఇక్కడ టచ్ చేసి తర్వాత వాళ్ళ నేమ్ అయితే మనం ఎంటర్ చేస్తామండి. ఇన్ కేస్ అలా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఓన్లీ స్టూడెంట్స్, తర్వాత స్టాఫ్, సిటిజన్స్ మాత్రమే మనం చేసిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, అప్పుడు మనం ఇక్కడ నో అని టచ్ చేసి ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళ నెంబర్ని వేస్తాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూడండి వెదర్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అండ్ స్పెషల్ డ్రైవ్ కండక్టెడ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ రెడ్యూస్ ప్లాస్టిక్ యూజేజ్. ఇక్కడ ఏంటి అంటే ప్లాస్టిక్ యూజెస్ని కంప్లీట్గా రెడ్యూస్ చేయాలని, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వన్స్ ఒకసారి యూజ్ చేసి మనం ప్లాస్టిక్ని పడేస్తూ ఉంటాం కదండి, అటువంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకు ఒక అవేర్నెస్ని మీరు ఇచ్చినట్లయితే మనము ఇక్కడ ఎస్ అని మనం టచ్ చేస్తామండి. సో వన్స్ ఎస్ అని టచ్ చేసినట్లయితే ఎనదర్ పేజ్ దాని కింద మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఫోటోని సబ్మిట్ చేసినట్లయితే ఫోటో పెట్టండి అని అడుగుతుందండి. సో మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది క్యాప్చర్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ. మనం ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడే మనం ఫోటో కనుక సబ్మిట్ చేసామనుకోండి, క్యాప్చర్ ఇమేజ్ అనేది టచ్ చేయాలి. ఈ క్యాప్చర్ ఇమేజ్ అనే దాన్ని టచ్ చేయాలి. లేదు మనం యాక్టివిటీ అంతా ఈవెంట్ అంతా చేసిన తరువాత మనం ఈ డేటాని ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, చూస్ ఫ్రమ్ గ్యాలరీ, దీన్ని టచ్ చేసినట్లయితే మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత అక్కడ దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అలా కాదు, మీరు ఆ రోజు ఇమేజ్ ఏది చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇట్లా వెళ్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ సోర్స్ సిగ్రిగేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ ప్రమోటెడ్ ఎట్ హౌస్ హోల్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ కమర్షియల్ లెవెల్. సిగ్రిగేషన్ అంటే ఏంటంటే సపరేషన్ అండి. ఇక్కడ ఏం చెప్తుంది అంటే హౌస్ హోల్డ్, ఇన్స్టిట్యూషనల్ అండ్ కమర్షియల్ లెవెల్.
మనకి ఇంటి పరిధిలో కానీ ఇన్స్టిట్యూషనల్ పరిధిలో కానీ కమర్షియల్ లెవెల్గా కానీ స్టార్టింగ్ నుంచే కూడా మనము ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇచ్చామా, వాళ్ళని ప్రోత్సహిస్తున్నామా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే మనం ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అనేది సబ్మిట్ చేస్తామండి. ఎస్ అనే బటన్ని టచ్ చేస్తాము. తర్వాత వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్ క్యాంపెయినింగ్ being promoted in market, shopping areas and public place to reduce the usage of single use plastic. ఇక్కడ ఏం చేస్తున్నామంటే bring your own bag అంటే స్వతహాగా మీ సొంతగా ఒక బ్యాగ్ను తీసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, బహిరంగ ప్రదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా సొంతగా ఒక బ్యాగ్ని తీసుకొని వెళ్ళండి అని మనం ఊరు మొత్తం మన అంగన్వాడీ పరిధిలో ఉన్న అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నామన్నమాట. ప్రచారం చేస్తున్నారా అని అడుగుతున్నారండి. ఇక్కడ మనం ఎస్ అనే దాన్ని టచ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ మదర్ ఆన్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డైపర్స్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన అంగన్వాడీ పరిధిలో ఉన్న మదర్స్కి మనం ఒక అవేర్నెస్ ఇవ్వాలండి. పిల్లలకి యూజ్ చేస్తున్న డైపర్స్ని ప్రాపర్ వేలో దాన్ని డిస్పోజ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళకి మనం ఒక అవగాహన కల్పిస్తున్నారా లేదా అని కూడా వాళ్ళు అడుగుతున్నారండి. సో ఆ క్వశ్చన్కి కనుక మనం ఎస్ అని టచ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మన లొకేషన్ అడుగుతుందండి. మన అంగన్వాడీ పరిధిలో ఉన్న మన లొకేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా ఇక్కడ మనం టైప్ చేస్తాము. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ టాయిలెట్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్. మనం టాయిలెట్స్ని ఇన్స్పెక్ట్ చేశారా. మనం టాయిలెట్స్ కనుక చూసినట్లయితే ఎస్ అని టచ్ చేస్తాము. ఎస్ అని టచ్ చేసినట్లయితే మనకి ఇలా క్వశ్చన్ ఇలా ఎస్ అని టచ్ చేయగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఆర్ అవైలబుల్, తర్వాత నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఫంక్షనల్ హైజెనిక్. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎన్ని టాయిలెట్స్ని చూశారు, తర్వాత అవి చూసిన టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా హైజెనిక్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్ టేకెన్ అప్. మీరు ఏమన్నా ప్లాంటేషన్ డ్రైవ్ చెట్లు అనేవి ఏమన్నా నాటారా ఆ రోజు అని మనల్ని అడుగుతున్నారండి. ఎస్ అని కనుక టచ్ చేసినట్లయితే మనము చెట్లను కనుక నాటినట్లయితే చూడండి, ఇక్కడ మనం ఎస్ అని టచ్ చేస్తే ఎన్ని చెట్లను నాటారు, మనము చెట్లను నాటాం కదా, అక్కడ కౌంటింగ్ నెంబర్ 1 2 3 4 ఎన్ని చెట్లను అయితే నాటించారు. అక్కడ మళ్ళీ మనము ఇక్కడ ఫోటోని కూడా టచ్ చేస్తామండి. కెమెరాని టచ్ చేసినట్లయితే మనకి అడుగుతుంది క్యాప్చర్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ. మనం నాటేటప్పుడే కనుక ఫోటో తీయాలనుకుంటే క్యాప్చర్ ఇమేజ్, ఆల్రెడీ ఫోటో తీసి మన గ్యాలరీలో ఉన్నాయనుకోండి చూస్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి మనం ఫోటోని అయితే తీసుకుంటామండి. అలా కాకుండా ఆ రోజు మీరు ఎటువంటి ప్లాంటేషన్స్ కనుక చేయలేదు, చెట్లను ఏమి నాటలేదు, అప్పుడు మనం నో అనే దగ్గర టచ్ చేస్తాము. తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ ఎనీ మెగా క్లీనప్ డ్రైవ్ టేకెన్ అప్. ఏదన్నా మెగా క్లీనప్ డ్రైవ్ భారీగా మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా మన అంగన్వాడీ పరిధిలో ఉన్న సిబ్బందిని మరియు మన అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులను పిలిచి మనము ఈ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నాము. అలా కాకుండా మెగా డ్రైవ్ అంటే ఏంటి, మన ఊరి మొత్తాన్ని పిలిచి పెద్దల్ని, మన ఊర్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి కూడా మీరు పెద్దగా మెగా డ్రైవ్ అనేది చేస్తుంటే మనము ఇక్కడ ఎస్ అని టచ్ చేస్తామండి. ఎస్ అని టచ్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా మనల్ని ఇక్కడ అడుగుతుంది. అలా కాదు పెద్దగా మెగా డ్రైవ్ అనేది చేయలేదు అనుకోండి, ఇక్కడ మనము నో అని టచ్ చేస్తాము. తర్వాత వచ్చేసి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ అండ్ మదర్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజెనిక్. మనము మన అంగన్వాడీ పరిధిలో ఉన్న సిబ్బందికి మరియు అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి కూడా హ్యాండ్ వాషింగ్, తర్వాత నీట్గా శుభ్రంగా హైజెనిక్గా ఉండడం గురించి కూడా వాళ్ళకి మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశామా అని అడుగుతుందండి. ఇన్ కేస్ మీరు ఎస్ అని కనుక టచ్ చేసినట్లయితే మనకి చెప్తుంది, ఎస్ అని టచ్ చేస్తే అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారని అడుగుతుంది. లేదు నో అని టచ్ చేశాము అంటే ఇక అక్కడ ఏమి అడగదు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది కూడా ఏమీ అడగదండి. ఆ తర్వాత మనము ఇక్కడ చూసినట్లయితే సబ్మిట్ ఆన్లైన్ డేటా, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మనకి ఇక్కడ అడుగుతుంది చూడండి. సేవ్ ఆఫ్లైన్ డేటా ఒకటి, డిలీట్ ఆఫ్లైన్ డేటా ఒకటి, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆన్లైన్ డేటా.
మనం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనము సబ్మిట్ ఆన్లైన్ డేటాని టచ్ చేస్తామండి. ఇన్ కేస్ మన దగ్గర నెట్ అనేది ప్రాపర్గా అవైలబుల్గా లేదు, అప్పుడు ఏం చేస్తాము మనము సేవ్ ఆఫ్లైన్ డేటా, ఓకేనా, సేవ్ చేసుకుంటాము. లేదు మీరు ఏదైనా రాంగ్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు, డిలీట్ ఆఫ్లైన్ డేటా, డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అలా కాదు సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే చేయడానికి మనకి నెట్ అవైలబుల్గా లేదు అనుకోండి, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా చేసి ఆఫ్టర్ దట్ నెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనము ఆన్లైన్ డేటాని సబ్మిట్ చేస్తాము. ఇలా కాదు, నెట్ అంతా కరెక్ట్గా ఉంది, మనం చేసిన డేటా అంతా కూడా కరెక్ట్గా ఉంది అంటే మనం ఆటోమేటిక్గా సబ్మిట్ ఆన్లైన్ డేటాని కనుక సబ్మిట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇలా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ద స్వచ్ఛ దివ్యాస్ డేటా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, యువర్ సబ్మిటెడ్ ఐడి, మన ఐడి అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మనం ఓకే బటన్ని టచ్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూసారు కదండి, సబ్మిటెడ్ యువర్ ఈవెంట్ డేటా రిపోర్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈవెంట్ డేటా రిపోర్ట్ అనేది సబ్మిట్ అయ్యింది. సో ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర డేటా అనేది ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే అనేది ఎంటర్ చేస్తామండి. సో ఈ ప్రాసెస్లో కనుక మనం డేటాని ఎంటర్ చేసినట్టయితే కరెక్ట్ ప్రాసెస్లో సబ్మిట్ అనేది జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అయితే మీరు మన ఛానల్ని